మనలో చాలా మంది చల్లటి నీరు తాగితే జలుబు చేస్తుందని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. జలుబుకు చల్లటి నీరుకు సంబంధం లేదు. జలుబు, ఫ్లూ రావటానికి కారణం వైరస్లు. ఇవి నీటిలో ఉండవు, గాలి ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. జలుబు, ఫ్లూ గలవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు గాలిలో కలుస్తాయి. వీటిని పీల్చినప్పుడు ఇతరులకు సోకుతాయి. తుంపర్లు అంటుకున్న వస్తువుల మీద చెయ్యి పెట్టి అదే చేత్తో ముక్కు, నోరు, కళ్లను రుద్దుకున్న వైరస్లు వ్యాపిస్తాయి. అంతే తప్ప చల్లటి నీరు తాగితే జలుబు చేయదు. నిజానికి క్రీడాకారుల వంటి వారు శరీర సామర్థ్యం పెరగడానికి చల్లటి నీరే తాగుతుంటారు. వీరెవరికీ జలుబు చేయటం లేదు కదా. కొందరు చల్లగాలి తాకితే జలుబు చేస్తుందని అనుకుంటారు. ఇది అపోహే. మరి చలికాలంలో జలుబు, దగ్గు ఎందుకు ఎక్కువగా వస్తుంటాయి? ఈ కాలం వైరస్ వృద్ధి చెందటానికి, వ్యాప్తి చెందటానికి అనుకూలంగా ఉంటుంది. చలికాలంలో గాలిలో తేమ వల్ల తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు ఎక్కువ కాలం గాలిలో ఉంటాయి. అలాగే చలికాలంలో ఎక్కువగా ఇంట్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఇంట్లో వాళ్లంతా దగ్గరగా ఉంటారు కూడా. దీంతో వైరస్లు త్వరగా వ్యాపిస్తాయి. మరోవైపు చలికాలంలో కాలుష్యం ఎక్కువ. ముక్కు ద్వారా శ్వాసనాళాల్లోకి చేరుకునే కాలుష్య కారకాలు లోపల జిగురు పొరను దెబ్బతీస్తాయి. అప్పుడు జిగురు స్రావాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇది ఇన్ఫెక్షన్ త్వరగా తలెత్తటానికి ఆస్కారం కలిగిస్తుంది. అప్పటికే ఆస్తమా వంటి సమస్యలు గలవారికి చలిగాలితో లక్షణాలు ఉధృతమవుతాయి. ఉష్ణోగ్రతలో తేడా వల్ల లక్షణాలు తీవ్రమైనట్టు అనిపిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడిన 2022 నివేదిక ప్రకారం చల్లని నీరు అనేక ప్రయోజనాలను అందిస్తాయని సూచిస్తుంది. ఎన్నో పరిశోధనలు చల్లటి నీటి స్నానం గురించి అధ్యయనాలను రూపొందించాయి. ఈ అధ్యయనాలు చల్లని నీరు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయని నిరూపించాయి. శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయటం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుందని, శరీరానికి తగినంత ఆక్సిజన్, రక్త సరఫరా మరింత పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయటం వల్ల రక్త కణాలు సంకోచించి ఆపై విస్తరిస్తాయి. రక్తం శరీరంలోని అన్ని భాగాలకు చేరుకుంటుంది. చల్లటి నీరు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోగ నిరోధక శక్తి వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. చల్లటి నీరు వాపును తగ్గిస్తుంది. చల్లటి నీరు చర్మ గ్రంథాలను మూసివేస్తుంది. చర్మాన్ని దృఢంగా మెరిసేలా చేస్తుంది. ఇది జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. మృదువుగా మెరిసేలా చేస్తుంది.